Yesterday, the Union Education Minister, Dharmendra Pradhan, submitted his resignation. And all the protesters, especially the Gen Z protesters, they are claiming that they won the battle. And they are declaring that they got the victory. Did they really? So, did we really won the battle? So, merely the resignation by an education minister, can it resolve the future paper leakages? Can it resolve the corruption practices which are prevailing in the education system? So let's explore this topic very deeply and dive into this topic very deeply. Hi, this is Gayatri from Vizag Ias Academy. So let's understand. So let's rewind the topic. Let's rewind to 2024. In the same 2024, మనకి నీట్ పేపర్ లీక్ అయింది. In the same 2024, నీట్ పేపర్ లీక్ అయింది. సో ఎట్ దట్ టైమ్ ఈవెన్ ద ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎగ్జాక్ట్గా ఏ సెంటర్ నుంచి పేపర్ లీకేజ్ జరిగిందో కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ ద సుప్రీం కోర్ట్ సో పేపర్ లీకేజ్ అనేది లోకలైజ్డ్గా జరిగింది. సో త్రూఅవుట్ ద కంట్రీ అనేది పేపర్ లీకేజ్ జరగలేదు. సో ఫ్యూ సెంటర్స్ ఇన్ బీహార్, ఫ్యూ సెంటర్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ సమ్ మోర్ ఫ్యూ సెంటర్స్ ఇన్ ఆల్ ఓవర్ ద కంట్రీ మాత్రమే పేపర్ లీకేజ్ అనేది జరిగింది. సో నాట్ త్రూఅవుట్ ద కంట్రీ. సో దానివల్ల రీఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయాల్సిన నీడ్ లేదు. సో దీన్ని మాత్రం అడ్రస్ చేద్దాం, దీనికి రిఫార్మ్స్ అనేది తీసుకొద్దాం అండ్ ద పర్సన్స్ హూ యాక్చువల్లీ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ లీకేజ్ ఆ పర్టిక్యులర్ పర్సన్స్ని పనిష్ చేద్దాము. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎవరివైతే ఐడెంటిటీస్ దొరికాయో ఓకే, సో వాళ్ళు దొరికినప్పుడు ఈవెన్ దో దే ఆర్ ఇన్ ద అడ్మిషన్, సో సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ ఓ థర్డ్ ఇయర్ అడ్మిషన్లో ఉన్నా సరే, ఎంబీబీఎస్లో ఉన్నా సరే, స్టిల్ వాళ్ళ అడ్మిషన్ని క్యాన్సిల్ అవుట్ చేసి సో అండర్ ప్రివేలింగ్ లీగల్ సిస్టమ్ వాళ్ళని పనిష్ అనేది చేద్దాము. సో వీ షుడెంట్ పనిష్ ద ఎంటైర్ హానెస్ట్ ఆస్పిరెంట్స్. సో వాళ్ళకి మళ్ళీ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేయాల్సిన నీడ్ అయితే ఏమీ లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ రోజు వర్డిక్ట్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. అండ్ అట్ దట్ టైమ్ సో ద సేమ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ ఏ హై లెవెల్ కమిటీ. ఓకే, సో హై లెవెల్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఎగ్జామినేషన్ రిఫార్మ్స్. సో ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అండ్ ద చైర్మన్ ఫర్ దిస్ కమిటీ వాజ్ సో కె రాధాకృష్ణన్. హీ ఈస్ ద ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఇస్రో. సో దీన్ని యాక్చువల్గా హెడ్ ఆఫ్ ద కమిటీ కింద చేయడం జరిగింది. అండ్ దిస్ కమిటీ మనకి ఆల్మోస్ట్ 101 రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద పేపర్ లీకేజెస్. అండ్ అట్ ద సేమ్ టైం సో గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ దగ్గర సో ఆ రికమెండేషన్స్ అనేవి మేము మొత్తం కూడా అడాప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఎనాక్టెడ్ ఏ లా ఇన్ ద పార్లమెంట్ ఆ టైంలో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద పేపర్ లీకేజెస్. సో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024. సో ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో మేజర్గా సో ఎవరైతే ఈ లీకేజెస్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారో ఓకే, సో వాళ్ళకి మానిటరీ పెనాలిటీస్ అండ్ ఇంప్రిజన్మెంట్ సో ఎవ్రీథింగ్ అనేది సో డీటెయిల్డ్గా ఈ యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దిస్ యాక్ట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ డిటరెన్స్ ఫర్ ఫ్యూచర్ ఫర్దర్ లీకేజెస్. సో దాంతో ప్రాబ్లం రిజాల్వ్ అయ్యిందని చెప్పేసి జనరల్గా అందరూ అనుకోవడం జరిగింది. సో లెట్స్ రివైండ్ టు 2026. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 years, 2 yearsలోనే మళ్ళీ నీట్ పేపర్ లీకేజ్ అనేది జరిగింది. దట్ టు ఎ వెరీ లార్జ్ స్కేల్ లీకేజ్ అయితే జరిగింది. సో వేర్ వి ఫెయిల్డ్ యాక్చువల్లీ, ఎక్కడ సిస్టమ్ అనేది ఫెయిల్ అయ్యింది. సో ఈజ్ ఇట్ ఎ లీగల్ ఫెయిల్యూర్? Definitely not. If it is a legal failure, okay, so see, already the law is there. ఏదో ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం బికాస్ ఆఫ్ ఇట్ యాక్చువల్గా ఈ పేపర్ లీకేజెస్ అయితే మాత్రం జరుగుతున్నాయి. ఓకే, సో దిస్ పేపర్ లీకేజ్ ఇష్యూ అనేది సో జనరల్గా ఇట్ ఈస్ వెరీ హై రివార్డింగ్ వెన్ కంపేర్ టు ద రిస్క్స్. రిలేటివ్లీ ద రిస్క్స్ ఆర్ వెరీ లో. when compared to the risk, it is very highly rewarding. So ఇందులో a lot of organized crime అయితే జరుగుతుంది. a lot of people are who involved in organized crime. సో వాళ్ళు కూడా ఈ పేపర్ లీకేజెస్ అనేవి చేస్తున్నారు. ఓకే, అండ్ ద అమౌంట్, ద మానిటరీ అమౌంట్ దే ఆర్ గెటింగ్ ఆర్ హ్యూజ్ అమౌంట్స్. సో ఒక పేపర్ లీకేజ్కి పర్ స్టూడెంట్ ఆర్ పర్ ఫ్యామిలీ దగ్గర నుంచి దే ఆర్ ఛార్జింగ్ హ్యూజ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్. సో దే ఆర్ గెటింగ్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అమౌంట్. అండ్ ద ఇంప్రిజన్మెంట్ maybe hardly 2 years or 3 years. 2024లో ఇంప్రిజన్మెంట్ టైం పీరియడ్ హార్డ్లీ 3 years or 2 years అండ్ మానిటరీ పెనాలిటీస్ 1 crore. సో వాళ్ళకి వచ్చే అమౌంట్తో కంపేర్ చేస్తే దీస్ పనిష్మెంట్స్ అనేవి చాలా చిన్నగా కనిపించాయి. సో దట్స్ వై పేపర్ లీకేజెస్ అనేవి అంత ట్రమెండస్గా జరగడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఇష్యూ ఎక్కడుంది? సో వాట్ నీడ్స్ టు బి ప్లగ్డ్? ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఏ లీగల్ ఫెయిల్యూర్, ఎందుకంటే ఆల్రెడీ యాక్ట్ అయితే ఉంది. ఓకే, దెర్ ఈస్ సమ్ అదర్ ఇష్యూ. సో యాక్చువల్లీ వాట్ నీడ్స్ టు బి ప్లగ్డ్ ఈస్ 2 types of reforms అనేది మనకు కావాలి. ద రిఫార్మ్స్ ఆర్ ఆపరేషనల్ రిఫార్మ్స్
and second one was institutional oversight reforms. Institutional oversight reforms. So what is this operational reforms? ఈ reforms ఏంటి అనేది చూద్దాం. Okay, so in order to understand the operational reforms, first let's understand the life cycle of an exam. So for example, any exam, let's say NEET exam అనుకుందాం. సో NEET exam, సో జనరల్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ ఎగ్జామ్? సో జనరల్గా ఎగ్జామినేషన్ పేపర్ అనేది సో జనరల్గా సెట్ చేయడం జరుగుతుంది, అండ్ ఆ సెట్ చేసిన పేపర్ అనేది ఇట్ నీడ్స్ టు బి ప్రింటెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నీట్కి ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 lakhs స్టూడెంట్స్ రాస్తున్నారు కాబట్టి 20 lakhs కాపీస్ అనేవి జనరల్గా ప్రింట్ చేయాలి. సో హియర్ ద ఫస్ట్ లూప్ హోల్. సో ప్రింటింగ్ దగ్గర, సో ఎక్కడైతే ప్రింటింగ్ ప్రెస్ ఉంటుందో అందులో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆ పేపర్ని లీక్ చేయొచ్చు. ఇట్ నీడ్స్ నాట్ నో బి డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళే, సో సిస్టంలో ఉన్న వాళ్ళే, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే పేపర్ లీక్ చేయాల్సిన నీడ్ ఏమీ లేదు. ఓకే, సో ప్రింట్ చేస్తున్న ఎవరైతే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళని ఈ టీం అనే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకే, సో పేపర్ లీకేజ్ అనేది ఇక్కడ జరగవచ్చు. మేబీ సమ్ జెరాక్స్ తీసుకోవచ్చు, ఒక కాపీ బయటికి తీయొచ్చు. జస్ట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఫోటో అయినా ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ లూప్ హోల్ ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్, సో ప్రింట్ చేసిన తర్వాత దే నీడ్ టు బి ట్రాన్స్పోర్టెడ్. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీకి అది ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎగైన్ ఇట్స్ ద సెకండ్ లూప్ హోల్. సో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఈ ట్రక్ డ్రైవర్ అవ్వచ్చు, ఎవరైనా అనొచ్చు. సో నీట్గా సీల్ చేసిన అది ఈజీగా ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో తెలియకుండా సీల్ అనేది రిమూవ్ చేసి సో ఫోటో క్యాప్చర్ చేయొచ్చు, లేకపోతే ఒక కాపీ జెరాక్స్ ఈజీగా తీసుకొని రావచ్చు. సో ఇక్కడ సెకండ్ లూప్ హోల్, ఇక్కడైనా కొనేసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ స్టోరేజ్. సో ఈ హ్యూజ్ సెట్స్ ఆఫ్ పేపర్ ఏదైతే ఉందో సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ the NEET exam has to be conducted as Visakhapatnam. So Visakhapatnamlo a lot of examination centers untai. Examination center 1, examination center 2, examination center 3 and examination center 4. So different examination centers vaste. So ee centers annitiki pampinche mundu Visakhapatnam or enter Visakhapatnam district lo ekkado దగ్గర ఫస్ట్ స్టోర్ అయితే చేయాలి. సో స్టోరేజ్ ఇక్కడ ఎవరైతే గర్డ్ చేస్తున్నారో ఈ వాచ్మ్యాన్ని కొనేసేవచ్చు. సో ఈజీగా ఇక్కడ పేపర్ టెఫ్ట్ చేయొచ్చు, ఇక్కడ ఈజీగా వెళ్ళి ఈజీగా ఓవర్ నైట్లో ఫోటో తీసుకొని క్యాప్చర్ చేసి లీకేజ్ అనేది జరగచ్చు. అగైన్ the third loophole is storage, and finally the fourth loophole examination center. సో ఎప్పుడైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిందో ఎగ్జామినేషన్ సెంటర్ ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ పర్సన్స్ని కొనేసేవచ్చు. ఓకే, సో విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్ 1లో ఉన్న వాళ్ళని కొనేసి సో ఈజీగా యాక్చువల్గా ఎగ్జామినేషన్ 10 o'clockకి సో 9:30కి పేపర్ని ఓపెన్ చేయాలి అంటే సో మేబీ at 6 o'clock or 7 o'clock పేపర్ని ఈజీగా ఓపెన్ చేసేసి సో క్వశ్చన్స్ అన్ని చూసేసి దే కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఆన్సర్స్ అనమాట. సో హియర్ యాక్చువల్గా త్రూఅవుట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఎగ్జామ్లో పేపర్ ఎక్కడైనా లీక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఎగ్జామ్ సెట్ చేసి ఎగ్జామ్ ఇక్కడైతే మాత్రమే విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది అన్నట్టు. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా లీక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇట్ కెనాట్ బి కంప్లీట్గా గవర్నమెంటే ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు అని కూడా జనరల్గా చెప్పలేం. అంటే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే ఎగ్జామినేషన్ పేపర్ లీక్ చేశారని కూడా చెప్పలేం. దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. ఓకే, సో ఇది ఫస్ట్ థింగ్. సో లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఎగ్జామ్ మొత్తాన్ని కూడా మనం అడ్రస్ చేయాలి. సో దీనికోసం జనరల్గా కమిటీస్ ఏం రికమెండ్ చేస్తున్నాయి అంటే సో కన్వర్ట్ టు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కింద కన్వర్ట్ చేయండి. ఓకే, సో ద ప్రాసెస్. సో హౌ ద ప్రాసెస్ యాక్చువల్లీ దే ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పేపర్ సెట్ చేశారో ఓకే, ఎవరైతే ద వెరీ కాన్ఫిడెన్షియల్ పర్సన్ ఓకే, హీ హ్యాస్ టు సెట్ డిఫరెంట్ సెట్స్. ఒక సెట్ పేపరే కాకుండా డిఫరెంట్ సెట్స్ లైక్ యూపీఎస్సీలో సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ సి. సో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ దే షుడ్ హ్యావ్ ఏ క్వశ్చన్ బ్యాంక్. అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ ఉండకూడదు. సో డిఫరెంట్ సెట్స్ అయితే మాత్రం ప్రింట్ చేయాలి ఫస్ట్ థింగ్. సో పేపర్ ప్రింట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ క్వశ్చన్ పేపర్ రెడీ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ద పేపర్ హ్యాస్ టు బి ఎన్క్రిప్టెడ్. సో పేపర్ అనేది ఇమ్మీడియట్గా ఎన్క్రిప్టెడ్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ద క్వశ్చన్ ఈస్ హూ ఈజ్ ద ప్రెసిడెంట్, who is the president of India. సో కంప్యూటర్ బేస్డ్లో నేను సిస్టంలో అప్లోడ్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఈజీగా ఏ హ్యాకరో సిస్టమ్ని హ్యాక్ చేస్తే ఈ క్వశ్చన్ ఏంటో తెలిసిపోతుంది, పేపర్ మొత్తం తెలిసిపోతుంది. సో ఇక్కడ 2 థింగ్స్ని మనం అడ్రస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిస్టంలో మాల్వేర్ ఏమైనా ఉందా, హ్యాకర్ ఏమైనా దాన్ని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, సో వీటన్నిటిని మనం అడ్రస్ చేయాలి. సో సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్ అనేవి ఖచ్చితంగా జరగాలి. ఏ సిస్టంలో అయితే నువ్వు స్టోర్ చేస్తున్నావో సో క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్గా ఉండకూడదు. ఇట్ నీడ్స్ టు బి ఎన్క్రిప్టెడ్. సో ఎన్క్రిప్షన్కి లాట్ ఆఫ్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయి, ఏ లాట్ ఆఫ్ కోడింగ్ మెథడాలజీస్ ఉన్నాయి. సో ఏ మెథడాలజీ ఏ టెక్నాలజీతో వాడు ఎన్క్రిప్ట్ చేశాడు అనేది జనరల్గా హ్యాకర్ తెలియకుండా సో నువ్వు ఎన్క్రిప్టింగ్ టెక్నాలజీ వాడాలి. మేబీ ఇట్ కెన్ బి లైక్
సో వాడు ఒకవేళ సిస్టమ్ని హ్యాక్ చేసిన క్వశ్చన్ అనేది తనకి అలాగే అపియర్ అవుతుంది తప్పితే వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ అనేది తెలియదు. సో ఎన్క్రిప్షన్ వల్ల దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో ఇమీడియట్లీ పేపర్ అనేది ఎన్క్రిప్టెడ్ అయిపోవాలి. సో ఎన్క్రిప్ట్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఇట్ నీడ్స్ టు బి స్టోర్డ్ ఇన్ హెచ్ఎస్ఎం. ఓకే, సో వాట్ ఈస్ దిస్ హెచ్ఎస్ఎం? So HSM is hardware security module. So it is a physical device. Okay, so అది ఒక ఫిజికల్ డివైస్లో ఉంటుందో, సో ఈ ఈజీగా ఎన్క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో ఇది ఈ డివైస్లో స్టోర్ చేయాలి. ఓకే, ఇది ఇక్కడ ఎందుకు స్టోర్ చేయాలి? ఓకే, సో ఈజీగా దీనికి ఒక కొరోలరీ ఎగ్జాంపుల్ ఇస్తే, సో లెట్స్ అండర్స్టాండ్ అండ్ ఏటీఎం. ఒక ఏటీఎం తీసుకోండి, ఏటీఎం మెషిన్. సో పీపుల్ ఆల్ నో దట్ ఏటీఎంలో ఏ లాట్ ఆఫ్ మనీ ఉంటుంది, బట్ ఈజీగా టెఫ్ట్ చేయడం అవ్వదు. ఎందుకంటే ఏటీఎంలో నుంచి మనీ రావాలి అంటే సో ఏటీఎంకి సమ్ కోడింగ్ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నీ కార్డ్ ఇన్పుట్ చేయడం వల్ల ఓకే దట్ పర్సన్ హీ సో అండ్ సో, సో ఎంత అమౌంట్ ఉంది, ఏ బ్యాంక్ ఉంది, ఎవ్రీథింగ్ అనేది ఇస్తే దెన్ ఓన్లీ ఏటీఎం అనేది నీకు మనీ అనేది ఇవ్వటం జరుగుతుంది. యూ కెన్ ఏబుల్ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ఏటీఎం. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఇందులో స్టోర్ అయి ఉంది కదా, ఇందులో నుంచి పేపర్ డీక్రిప్ట్ అయి రావాలి అంటే, ఇన్ ద సేమ్ వే డీక్రిప్ట్ అయి రావాలంటే సో దీన్ని జనరల్గా ఏంటంటే డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఈ డివైస్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. యూ హ్యావ్ టు కనెక్ట్ దిస్ డివైస్, ఈ స్టోరేజ్ చేసిన ఎన్క్రిప్టెడ్ పేపర్ని యూ హ్యావ్ టు కనెక్ట్ త్రూ ఎ నెట్వర్క్ టు డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్ 1, ఎగ్జామినేషన్ సెంటర్ 2, ఎగ్జామినేషన్ సెంటర్ 3, ఎగ్జామినేషన్ సెంటర్ 4 అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ 5. ఓకే, ఈ 5 ఎగ్జామినేషన్ సెంటర్స్కి సో జనరల్గా నువ్వు కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసినప్పుడు ఈ ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్న వాళ్ళు సో పేపర్ అనేది సో జనరల్గా డీక్రిప్ట్ చేయాలంటే దేర్ షుడ్ బి సమ్ కండిషన్స్. ఇందులో ఈ పేపర్ డీక్రిప్ట్ అయ్యి రావాలి అంటే సో వీళ్ళ కండిషన్స్ ఉండాలి. సో ద ఫస్ట్ కండిషన్ ఇస్ డ్యూయల్ కంట్రోల్. అంటే ఈ పేపర్ ఎప్పుడైతే డీక్రిప్ట్ చేయాలో 2 or 3 ఆథరైజ్డ్ పర్సన్స్. సో ఫస్ట్ తను అప్రూవ్ చేయాలి, తను అప్రూవ్ చేసిన తర్వాత నేను అప్రూవ్ చేయగలను, నేను అప్రూవ్ చేసిన తర్వాతే తను అప్రూవ్ చేయగలరు. సో తను ఇండివిజువల్గా పేపర్ లీక్ చేయడానికి అవ్వదు, నేను లీక్ చేయడానికి. ఎందుకంటే నేను లీక్ చేయాలంటే ఫస్ట్ తను అప్రూవ్ చేయాలి, తర్వాత తిను కూడా అప్రూవ్ చేయాలి. సో అలాగా సిస్టంలో ఉన్న వాళ్ళు పేపర్ లీక్ చేయడానికి అవ్వకుండా ఎవరికైతే ఆథరైజ్డ్ యాక్సెస్ ఉంటుందో ఆ క్వశ్చన్ పేపర్కి సో అది 2 or 3 పర్సన్స్కి సో జనరల్గా మెకానిజం అనేది ఇవ్వగలగాలి రెగ్యులేటరీ. సో ఆ డ్యూయల్ కంట్రోల్ ఇస్తుంది. సో ఫస్ట్ 3 persons or 2% దాన్ని ఆథరైజ్ చేశారా లేదా అనేది చూస్తుంది జనరల్గా హెచ్ఎస్ఎం. సో ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్. ఎగ్జామినేషన్ పేపర్ ఎప్పుడు జనరల్గా డీక్రిప్ట్ అవ్వాలి అంటే ఎగ్జామినేషన్ 9 కంటే దే కెన్ సెట్ ద టైం 8:45కి మాత్రమే ఎగ్జామినేషన్ పేపర్ డీక్రిప్ట్ అవ్వాలి, వాళ్ళ సిస్టంలో ప్రొజెక్ట్ అవ్వాలి. ఆ టైం కన్నా ముందు అనేది సో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే దేర్ ఈస్ సమ్ లీకేజ్ అనేది హ్యాపెన్ అవుతుంది అని చెప్పేసి సో అప్పుడు కూడా యాక్చువల్గా డీక్రిప్ట్ అవ్వదు. సో ఈ పేపర్ ఇందులో ఉన్నది డీక్రిప్ట్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి సమ్ సెట్ ఆఫ్ కండిషన్స్ అనమాట. హెచ్ఎస్ఎంలో ఉన్న పేపర్ డీక్రిప్ట్ అవ్వాలి అంటే మేబీ 3 persons, పర్సన్ వై అప్రూవ్డ్, పర్సన్ 2 అప్రూవ్డ్, పర్సన్ 3 అప్రూవ్డ్, 3 persons అప్రూవ్ అవ్వాలి. సెకండ్ ఏంటంటే ఏ టైంకి అప్రూవ్ చేస్తున్నారు అండ్ ఆథరైజ్డ్ యాక్సెస్ ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ లో ఉన్న సిస్టమ్ నుంచే వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు. సో ఇలాగా ఏ లాట్ ఆఫ్ కండిషన్స్ మనం ఏటీఎంలో కార్డ్ పెడుతున్నప్పుడు ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయిన తర్వాత మనీ ఎలా వస్తుందో ఈ 3 to 4 సెట్ ఆఫ్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే ఇందులో ఉన్న ఎన్క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్ డీక్రిప్ట్ అయ్యి సో వాళ్ళ సిస్టమ్స్లో ప్రొజెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇన్ దిస్ వే ఈ ఎంటైర్ ఎగ్జామినేషన్ సో ప్రింటింగ్ దగ్గర లూప్ హోల్ని యూ కెన్ ఏబుల్ టు అడ్రస్, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర ఉన్న లూప్ హోల్ని యూ కెన్ అడ్రస్, స్టోరేజ్ దగ్గర ఉన్న లూప్ హోల్ని యూ కెన్ అడ్రస్ అండ్ ఎగ్జామినేషన్ ఎవరైతే సూపర్వైజర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర లూప్ హోల్ని కూడా నువ్వు అడ్రస్ చేయొచ్చు. సో దిస్ ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఎగ్జామ్లో ఉన్న లూప్ హోల్స్ మొత్తాన్ని ఓన్లీ విత్ దిస్ మెకానిజం యూ కెన్ ఈజీలీ అడ్రస్ ద ఇష్యూ. ఇది ఫస్ట్ థింగ్. సో ఇన్ దిస్ వే ఆపరేషనల్ రిఫార్మ్స్ని తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇఫ్ యూ ఏబుల్ టు కన్వర్ట్ దిస్ పేపర్ అండ్ పెన్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇంటూ కంప్యూటర్ టెస్ట్ ఎగ్జామినేషన్ సో ఆటోమేటిక్గా విత్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ టెక్నాలజీతో ఏంటంటే యూ కెన్ సెక్యూర్ ద పేపర్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ రిఫార్మ్స్ నీడ్ టు బి అడాప్టెడ్. సో యాక్చువల్గా 2017లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020, 2017లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ సొసైటీ. సో దీనికి కంప్లీట్ గ్రాంట్స్ రూపంలో ఇట్స్ ఎ నాట్ ప్రాఫిట్ ఫర్ ఆర్గనైజేషన్ కదా. సో గవర్నమెంట్ నుంచి వచ్చిన కంప్లీట్ గ్రాంట్స్ ఏంటంటే తీసుకొని ఇది ఎంటైర్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఎగ్జామినేషన్ పేపర్ సెట్టింగ్ నుంచి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన దగ్గర నుంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసేది వరకు ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో అది ఏ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ పర్టికులర్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ కౌన్సిలింగ్ చేసుకొని అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ అని
అడ్మిషన్ కానీ ఏది కూడా ఇది కండక్ట్ చేయదు. ఇట్ ఓన్లీ కండక్ట్స్ ద ఎగ్జామినేషన్. సో ఈ పర్టికులర్ కమిటీ, సో రాధాకృష్ణన్ కమిటీ యాక్చువల్గా రికమెండ్ చేసిన 101 రిఫార్మ్స్లో ఈ రిఫార్మ్ అనేది ఉండడం జరిగింది. బట్ సుప్రీంకోర్టు ఎప్పుడైతే దాన్ని అడాప్ట్ చేసుకోమని చెప్పారో, సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏంటంటే మాకు ఇది అడాప్ట్ చేసుకోవడానికి ఇట్ నీడ్స్ ఏ లాట్ ఆఫ్ టెక్నాలజీ, ఇట్ నీడ్స్ ఏ లాట్ ఆఫ్ హ్యూమన్ పవర్, ఇట్ నీడ్స్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దానికోసం మాకు టైం అనేది పడుతుంది. సో ఇది గ్రాడ్యువల్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. సో యాక్చువల్గా ఇట్ నీడ్స్ టు బి ప్లగ్డ్. సో ఆపరేషనల్ రిఫార్మ్స్ అనేది ఇమీడియట్గా రాకపోవడం వల్లే, సో దానికి ఇమీడియట్గా ఫండింగ్ అనేది ఇచ్చి, సో ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయలేకపోతే ఈ పేపర్ లీకేజ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో ద ఇష్యూ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ లీగల్ రిఫార్మ్. మళ్ళీ లాని తీసుకొచ్చినంత మాత్రాన ఎక్కడ ఏమీ చేంజ్. యూ కెన్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ పేపర్ లీకేజ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఆల్సో, బికాస్ అక్కడ ఎక్కడైతే లూప్ హోల్ ఉందో దాన్ని మనం అడ్రస్ చేయట్లేదు. సో ఇమీడియట్లీ సో గవర్నమెంట్ చేయాల్సింది నాట్ రిజిగ్నేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆర్ నాట్ అమెండింగ్ ద యాక్ట్. యాక్చువల్గా చేయాల్సింది ఇట్ నీడ్స్ టు fund a lot of amount to the National Testing Agency to establish this infrastructure and to convert this examination into computer-based examination. So immediately the first reform needs to be incorporated is operational reforms. And the second thing, institutional oversight reforms. So what is meant by this institutional oversight reforms? So for example, Neet paper leakage chusam, for example, Vyapam case, a very popular scandal actually. So చాలా మేజర్ స్కాండల్ చూసాం. సో డిఫరెంట్ స్టేట్స్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 100, 200 ఈ 12 ఇయర్స్లో ఏంటంటే పేపర్ లీకేజెస్ అనేవి చూడడం జరిగింది. ఓకే, సో ద ఇష్యూ ఈజ్ డెఫినెట్లీ కరప్షన్ అనేది ప్రివేల్ అవుతుంది. ఎస్, సో అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ చేస్తే లైక్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ తీసుకుంటే లాట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లీకేజ్ అనేది చూసాం, కానీ సో యూపీఎస్సీ ఎగ్జామినేషన్ పేపర్ అనేది లీక్ అయిందని కానీ ఎప్పుడు జనరల్గా వినం. బికాస్ ఈవెన్ ఇట్ ఈస్ ద యూపీఎస్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఏ పేపర్ అండ్ పెన్ ఎగ్జామినేషన్. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏమీ కాదు, బట్ స్టిల్ అది అంత స్ట్రింజెంట్గా ఎగ్జామినేషన్ జరగడానికి ద రీజన్ ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ ఓవర్సైట్. సో ప్రతి దగ్గర అది కూడా ఎగ్జామినేషన్ సైకిల్ మొత్తం ట్రావెల్ అవుతుంది. సో ప్రింట్ అవుతుంది, ప్రింట్ జరిగింది, ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, స్టోరేజ్ జరుగుతుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్తాయి. బట్ సో యూపీఎస్సీ బోర్డు దీన్ని చాలా స్ట్రింజెంట్గా ఓవర్సైట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ లూప్ హోల్ని, ఎక్కడ పేపర్ లీకేజ్ జరగవచ్చో అక్కడ ప్రతి దగ్గర చాలా స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్తో చాలా స్ట్రాంగ్గా లీక్ అవ్వకుండా సో అకౌంటబిలిటీ ఉండేలాగా పర్సన్స్ని హోల్డ్ చేయడం జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్, ఈవెన్ దో స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్గా దీన్ని కంట్రోల్ చేయడం వల్ల, సో గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల పేపర్ లీకేజ్ జరగట్లేదు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పేపర్ లీకేజ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ది ఆపరేషనల్ రిఫార్మ్స్తో ఫుల్ఫిల్ చేయదు. అట్ ద సేమ్ టైం మనకి ఇంకొకటి ఇష్యూ ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సో స్ట్రింజెంట్ ఓవర్సైట్ మెకానిజం లేదు. సో ఇన్స్టిట్యూషన్లో క్రెడిబిలిటీ అనేది కోల్పోయింది. సో రైట్ నో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఏంటంటే స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ ఓవర్సైట్ ఉండాలి. ప్రతి దగ్గర ఎక్కడైతే లూప్ హోల్ ఉందో దాన్ని అడ్రస్ చేయడానికి సో సొల్యూషన్ అనేది ఉండాలి. సో అకౌంటబిలిటీ ఉన్న పర్సన్స్ని, వెరీ హై ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్స్ని యాక్చువల్గా అక్కడ సూపర్వైజ్ చేయాలి. సో రెగ్యులేటరీ మెజర్స్, సో అన్అఫీషియల్గా ఆడిట్స్ అనేవి జరగడం, ఓకే, సో ఇమీడియట్గా ఏంటంటే సర్ప్రైజ్ విజిట్స్ అనేవి చేయడం, అలాంటివన్నీ చేసి చాలా స్ట్రాంగ్ ఓవర్సైట్ అనేది చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏంటంటే అది కూడా చేయలేకపోయింది. సో బికాస్ ఆఫ్ దీస్ టూ ఇష్యూస్, ఆపరేషనల్ రిఫార్మ్స్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ ఓవర్సైట్ అనేది లేకపోవడం వల్ల ఈ నీట్ పేపర్ లీకేజ్ అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద ఫైనల్ థింగ్, వాట్ ఈస్ ద ఫైనల్ రిఫార్మ్ నీడ్స్ టు బి ఇన్కార్పొరేటెడ్? ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఏ లీగల్ రిఫార్మ్. ఇప్పుడు మళ్ళీ 2026లో సో మండే ఇన్ ద మాన్సూన్ సెషన్, సో గవర్నమెంట్ ఈ యాక్ట్ని నేను అమెండ్మెంట్ చేస్తానని చెప్పింది. సో మానిటరీ పెనాలిటీస్ని ఇంక్రీజ్ చేస్తాం, ఇంప్రిజన్మెంట్ టైం పీరియడ్ని ఇంక్రీజ్ చేస్తాం, సో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎస్, సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం వెరీ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో, బికాస్ వన్స్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ద రివార్డింగ్ ఈజ్ వెరీ హై. సో ఇది ఒకవేళ లీకేజ్ జరిగిన స్కాండల్ బయటకు వచ్చేసినా సరే, ఓకే, ఇట్ టేక్స్ సో జస్టిస్ బయటకు రావడానికి, జడ్జ్మెంట్ వెడ్డికి బయటకు రావడానికి లాట్ ఆఫ్ సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. ఓకే, ఇట్ ఆల్మోస్ట్ టేక్ సమ్ 10 years, 15 years or 20 years ఆఫ్ టైం. సో ఈ లోపు మనం ఈజీగా ఏంటంటే ఏ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అనేవి చేయొచ్చు. సో ఈజీగా దాన్ని మనం ప్రొలాంగ్ చేసేసుకోవచ్చు. సో ఈ జ్యుడిషియరీ డిలే ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ నీడ్స్ టు బి అడ్రస్డ్. సో దానికోసం ఏంటంటే స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ అనేది 2 monthsలో కంప్లీట్ చేసేసేయాలి, అండ్ జడ్జ్మెంట్ అనేది విత్ ఇన్ 3 monthsలో కంప్లీట్ చేసేసేయాలి. ఇలాగా ఏ లాట్ ఆఫ్ థింగ్స్ చెప్పారు. సో దట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ డెటరెన్స్, తప్పు చేయకుండా, బికాస్ ఇమీడియట్గా వర్డిక్ట్ వచ్చేస్తుంది, ఇమీడియట్గా ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దొరికిపోతే ఇమీడియట్గా దే విల్ బి ఇంప్రెషన్డ్. సో
కాబట్టి ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద స్పెషల్ ఫాస్ట్ ట్రాక్స్ అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రిఫార్మ్. అది ఇమీడియట్గా చేయాలి. జ్యుడిషియల్ డిలేని అక్కడ అడ్రస్ చేసినట్టు అవుతుంది. ఓకే, అమెండ్మెంట్స్ చేసి స్ట్రింజెంట్గా చేయడం ఈజ్ ద సెకండ్ రిఫార్మ్. సో వాట్ ఆర్ ద రిఫార్మ్స్? సో జ్యుడిషియల్గా ఏంటంటే సో ప్రాసెస్ని డిలే చేయకుండా ఇమీడియట్గా చేయడం ద ఫస్ట్ రిఫార్మ్. సో అది గవర్నమెంట్ అడాప్ట్ చేస్తుంది అండ్ అమెండ్మెంట్ చేసి ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ మచ్ మోర్ స్ట్రింగర్, సెకండ్ అమెండ్మెంట్. అండ్ యాక్చువల్గా వాట్ నీడ్స్ టు బి అడ్రస్డ్ ఇస్ ఆపరేషనల్ రిఫార్మ్స్ని అడ్రస్ చేయాలి, స్ట్రాంగ్ ఫండ్స్ అనేది ఇచ్చి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎస్టాబ్లిష్ చేయగలి. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ ఓవర్సైట్ అనేది ఉండాలి. సో ఇఫ్ ఆల్ దీస్ రిఫార్మ్స్ యాక్చువల్లీ ఇఫ్ వీ కెన్ ఏబుల్ టు ఇన్కార్పొరేట్, then we can able to address this PK's issue. Thank you.